ఆందోళనకు దిగారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో గోద్రేజ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ 9 గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. ఫ్యాక్టరీ నుండి విడుదలవుతున్న కలుషిత నీరు, కలుషిత గాలి పీల్చడం వల్లే వ్యాధుల బారిన పడుతున్నామంటూ గ్రామస్తులు వాపోతున్నారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఒక్క యూనిట్తోనే ఏడాది పొడవునా కాలుష్యంతో పోరాడుతున్నామని, 2 ఏళ్ల కిందట మరో యూనిట్ ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు. ప్రస్తుతం వర్చువల్ పద్ధతిలో 3వ యూనిట్ ప్రారంభిస్తున్నారని, దీనివల్ల ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నామని వారు వాపోతున్నారు. వాళ్ళు ఫ్యాక్టరీ వాళ్ళు ఇట్లా చెప్పారు, మేము అందరినీ ఊరు మొత్తం బాగు చేస్తామని చెప్పారు. ఇంతవరకు ఏది చేయలేదు. ఇప్పుడు వరకు చిన్న పిల్లకి పెద్ద వరకు కూడా అందరికీ రోగాల పాలవుతున్నాం మేము. ఆ ఫ్యాక్టరీ ద్వారా నాకండి, ఇదిగోండి నా పేరు రవి అండి, ఇదిగోండి నాకు లివర్ ఇన్ఫెక్షన్ అంట. లివర్ ఇన్ఫెక్షన్ దేనికి వచ్చినా నాకు అర్థం కావట్లా. నాకు డ్రింక్ అలవాటు అట్లాంటివి ఏమీ లేవు. దీనివల్ల నాకు లివర్ వాడమని మా పాపకి కూడా, మా చిన్న పిల్లకి కూడా లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దేనికి వచ్చింది అడిగితేనేమో అవి మామూలుగా వాతావరణం బట్టి అంటున్నారు. కానీ ఈ ఫ్యాక్టరీ వల్ల వాటర్ తాగుతుంటే చేదు వాటర్, ఇంతవరకు తీయకుండే వాటర్ని ఈరోజు చేదు వాటర్ అయిపోయినాయి ఫ్యాక్టరీ దగ్గర కట్టిన దగ్గర నుంచి. గవర్నమెంట్ ముందుకు తీసుకురావాలని మేము ముందుకు వచ్చామండి. ఫార్మల్ ఫ్యాక్టరీని మూసేయమని మేము చెప్పట్లేదు, మాకంటూ ఒక న్యాయం చేయమని చెప్తున్నాం. అదేదో కాదండి, మాకు చికిత్స కావాలి. నెలలో ప్రతి ఫస్ట్ వీక్లోనో లాస్ట్ వీక్లోనో మాకు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారికి మెడికల్ క్యాంప్ అనేది అరేంజ్ చేయాలండి. అది కూడా వచ్చి వాళ్ళు మా దగ్గర ఒక్కరోజు స్టే చేసి మా వాటర్ని వాళ్ళు తాగి చూడాలండి. మా వాటర్ చేదుగా ఉంది, మేము తాగే మంచినీరు కాదండి, చేదుగా ఉన్నాయి నీళ్ళల్లో నలకలు ఉన్నాయి. చిన్న